హలో అండి, ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలకి కొంచెం ఈజీగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ మనకి కొంచెం ఈజీగా అయిపోయే రెసిపీస్ నా ఛానల్లో మీరు చూడొచ్చు. ఈ బ్రెడ్ ఆమ్లెట్కి ఏంటంటే మనం ఒక కడాయి పెట్టుకొని కొంచెం గీ వేసుకొని గీ వేడైన తర్వాత ఈ బ్రెడ్ అనేది 2 సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పచ్చిదనం ఉండకుండా ఉంటుంది. మనం బ్రెడ్ లిక్విడ్లో మనం ఉంచినప్పుడు కొంచెం బ్రేక్ అవ్వకుండా కూడా స్టిఫ్నెస్ అనేది ఉంటుందండి. ఇలా మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలో అన్ని బ్రెడ్స్ని ఫస్ట్ రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటామో, ఎగ్స్ని అయితే 3 తీసుకున్నానండి. 3 ఎగ్స్ని ఆ బౌల్లో మనం బ్రేక్ చేసేసి పోసుకోవాలి. గిన్నె అనేది కొంచెం పెద్దగా ఉంటే బెటర్ అండి. మనకు బ్రెడ్ అనేది ఏమంటారు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది కొంచెం డిప్ చేసినప్పుడు. సో ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే బ్రెడ్ అనేది మనకి ఎక్కడా కొంచెం బ్రేక్ అవ్వదు. కొంచెం చిన్న గిన్నె అలాంటివి అయితేనేమో కొంచెం బ్రేక్ అయిపోతే మళ్ళీ మనకి ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఇట్లా మనం గిన్నెలో ఎగ్స్ అన్ని కొట్టిపోసుకొని దాంట్లో మనం ఉప్పు, కారం, కొంచెం ధనియా పొడి, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది కొంచెం ఫ్లేవరైజ్డ్గా ఉంటుందండి. సో అది కొంచెం అది ఆప్షనల్, మీరు వేసుకుంటే లేదు అంటే మీరు కారం పొడి మొత్తం స్కిప్ చేసేసి మొత్తం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. సో అది పూర్తిగా మన ఆప్షనల్ అనమాట. దీనికోసం మనం ఇట్లా అన్నీ వేసేసుకొని మనం ఏమంటారు విస్కర్తోని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. మొత్తం స్మూత్గా బ్లెండ్ అయిపోయి చూస్తున్నారు కదా, ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మనం కొద్దిగా నెయ్యి వేసేసుకొని గీ అప్లై చేసేసుకొని మనం ముందుగా ఈ కన్సిస్టెన్సీ అయితే ఏదైతే ప్రిపేర్ చేసి ఉంచుకున్నామో ఎగ్ది ఆ లిక్విడ్లో మనం రోస్ట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ని డిప్ చేసి మనం ఈ గీలో కాల్చుకోవాలండి. అంతే, కొంచెం 2 పక్కల అటు ఇటుగా కాల్చుకుంటే సరిపోతుందండి. కొంచెం నెయ్యి తినే వాళ్ళైతే కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా స్టవ్ దగ్గర ఎక్కువ టైం అయితే కేటాయించమండి. ఈ సమ్మర్లో అయితే ఎక్కువసేపు అయితే ఉండలేము స్టవ్ దగ్గర. సో ఈజీగా అయిపోతుంది, పిల్లలకు కూడా హెల్తీగా పెట్టినట్టు ఉంటుంది. బయట ఫుడ్ ఎప్పుడు చెప్పినట్టుగానే బయట ఫుడ్ కంటే కూడా ఇది చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. చూస్తున్నారు కదా, ఇలా మనం 2 సైడ్స్ బ్రేక్ చేసుకొని మంచిగా బేకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఓకే అనిపించినప్పుడు తీసేసుకోవడమే అండి. అది కొంచెం కుక్ అయిందని తెలిసిపోతుంది. పచ్చివాసన లాంటిది ఏమి ఉండదండి, చాలా నీట్గా కుక్ అయిపోతుంది. నార్మల్ ఆమ్లెట్ కంటే కూడా పిల్లలు ఇట్లా డిఫరెంట్గా ఇష్టపడతారు. అంతే, చూస్తున్నారు కదా, ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం 1 by 1 బ్రేక్ చేసేసుకొని బేక్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అంతే, సో ఈజీ అండి. చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే కూడా మెసేజ్ చేయండి కామెంట్లో.